ఏసీబీకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. 8 గంటలుగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీబీగా ఉన్నప్పుడు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నిందితులకు కొమ్ము కాస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఉమామహేశ్వరరావు బ్యాంక్ లాకర్లు గుర్తించారు. గతంలో బీజేపీ నేత చరణ్ చౌదరిని బెదిరించి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు సహాయంతో 30 లక్షల నగదును చరణ్ స్నేహితుల ద్వారా బదిలీ చేయించుకున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు ఏపీ, తెలంగాణలో 8 ప్రదేశాల్లో సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అధికారులు తెల్లవారుజామునే హైదరాబాద్ లో ఉన్నటువంటి అశోక్ నగర్ లో తన నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా ఉమామహేశ్వరరావు పైన అనేక ఆరోపణలు, అభియోగాలు రావడం జరిగింది, అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత అతను ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు, ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఇప్పుడు సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో దాదాపు 8 ప్రదేశాల్లో ఏకకాలంలో 8 టీమ్స్ కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి అశోక అపార్ట్మెంట్స్ ఏదైతే ఉంది, ఈ అపార్ట్మెంట్ లోనే ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసం ఉంటున్నాడు. అతని ఇంట్లో ఇప్పటికే భారీగా నగదు, బంగారాన్ని కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇక ఇతని పైన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసినటువంటి సమయంలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడని, మరోవైపు ఎవరైనా అంటే ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చినటువంటి వారికి కాకుండా నిందితుల తరపున తను వత్తాసు పలుకుతూ డబ్బులు డిమాండ్ చేశాడనేటువంటి అభియోగాలు, ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులకు 10ల సంఖ్యలో ఫిర్యాదులు కూడా ఇచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ లోనే సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఏపీలో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులలో కూడా ఏకకాలంలో సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తన వ్యక్తిగత వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగుతాయి. సాయంత్రం 4-5 గంటలకు ఏసీబీ అధికారులు మీడియా ముందు వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో సీసీఎస్ లో సాహితీ ఇన్ఫ్రా కేసు కూడా సీసీఎస్ కు కేసు ట్రాన్స్ఫర్ అయింది. చాలా మంది ఈ కేసులో బాధితులు కూడా కంప్లైంట్ చేశారు. ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు అప్పటి సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి డబ్బులు తీసుకున్నాడు, ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశాడంటూ కూడా బహిరంగంగానే చాలా మంది బాధితులు కూడా ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. మరోవైపు గతంలో బీజేపీ నేత చరణ్ చౌదరి అనేటువంటి వ్యక్తి అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు చరణ్ చౌదరి పైన ఒక కంప్లైంట్ వచ్చిందని అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసును సీసీఎస్ పోలీసులకు అప్పగించి సీసీఎస్ పోలీసుల ద్వారా విచారణ జరిపించారు. కానీ చరణ్ చౌదరి అనేటువంటి బీజేపీ నేతను అరెస్ట్ చేసినటువంటి సమయంలో సీసీఎస్ తీసుకొచ్చి అతని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. బలవంతంగా అవతల పార్టీ ఉన్నటువంటి వ్యక్తికి తన యొక్క ఫ్లాట్ ను రాసివ్వాలంటూ కూడా బలవంతం చేశారు. అతని పైన తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు తనను వదిలిపెట్టాలంటే 8 లక్షల రూపాయలు నగదు తమ అకౌంట్ లోకి జమ చేయాలంటూ కూడా డిమాండ్ చేయడంతో ఉమామహేశ్వరరావు యొక్క అతను పెట్టేటువంటి టార్చర్ కు తట్టుకోలేక చరణ్ చౌదరికి సంబంధించినటువంటి స్నేహితులు కొంత అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి జమ చేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి గతంలో కూడా చరణ్ చౌదరి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇబ్రహీంపట్నంలో ఒక ల్యాండ్ కేసులో కంప్లైంట్ చేయడానికి వెళ్తే తమ యొక్క ల్యాండ్ కబ్జాకు గురైందంటూ కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్తే అవతల పార్టీ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒకవేళ మీకు అనుకూలంగా ఈ కేసులో పనిచేయాలంటే
3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఒక బాధితుడి నుండి కూడా ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేశాడంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటి ఇబ్రహీంపట్నం డీసీపీగా పనిచేసినటువంటి ఒక డీసీపీ అధికారి, మరోవైపు ఉమామహేశ్వరరావు పైన అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించడం జరిగింది. బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేస్తే ఎంత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రం గానీ ఈ రోజు రాత్రికి గానీ ఉమామహేశ్వరరావును రిమాండ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం, విచారణ కోసం అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. కస్టడీలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శివాతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్.